హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో రైతు భరోసా గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. రైతు భరోసా నిధులు సంక్రాంతి తర్వాత జమ చేస్తామని ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ దిశగా ఈ నెల 16 తర్వాత అసెంబ్లీ వేదికగా రైతు భరోసా అమలు మార్గదర్శకాలపైన చర్చ చేసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రైతు భరోసా అమలుపైన నివేదిక ఇవ్వనుంది. అసెంబ్లీలో అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించిన తర్వాత పథకం అమలుపైన ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటన చేయనుంది. అర్హత ఉన్న ప్రతి రైతుకు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి రైతు భరోసా పథకం కింద అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎకరాకి 15,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ముందుగా ఎకరం ఉన్న రైతన్నలకు రైతు భరోసా నిధులు జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే అవుతుంది ఫ్రెండ్. రైతు భరోసా పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.